వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ రిలేటెడ్గా ఫైనల్ ఫేస్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సో క్లారిటీగా చెప్తాను వినండి. అంతకన్నా ముందు మీకు ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కరికులం రిలేటెడ్ ఎవరైతే పాలిటెక్నిక్ జాయిన్ అయ్యారో ఇప్పుడు మీ కరికులం రిలేటెడ్ చాలా అప్డేట్స్తో వెరీ సూన్ ఒక వీడియో అయితే చేయబోతున్నాను. అండ్ అలానే అదొకటే కాదు, అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ పాలిటెక్నిక్ ఎలా ఉంటుంది ఫ్రమ్ యువర్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఖచ్చితంగా ఛానల్ని చూస్తూనే ఉంటారు. ఇందులో అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా వస్తాయి. కావాలి అనుకుంటే నితిన్ కొల్లూరు ఎడ్యూహబ్ ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. కింద నా పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఇస్తాను, మీరు వెళ్ళి చూడొచ్చు పోర్ట్ఫోలియోలో ఎలా ఉంటుంది ఏంటి అని అన్నీ కూడా ఉంటాయి. అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఈ ఛానల్ నుంచి ఎప్పుడు మీరు లెఫ్ట్ అవ్వక్కర్లేదు. నేను ఎందుకంటే మొత్తం డిప్లొమా రిలేటెడ్గా చేస్తూ ఉంటాను కాబట్టి. ఓకే, సో అయితే ఇప్పుడు ఏపీ పాలిసీ 2026 అడ్మిషన్స్ ఫైనల్ ఫేస్ ఇది. మళ్ళీ థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందని భ్రమపడొద్దు, ఫైనల్ ఫేస్ అని ఇచ్చేసాడు. ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ candidates of AP Policy 2026 seeking admission into diploma courses are informed that the web-based counseling process of online certificate verification, payment of processing fee and exercising of web options will be conducted from July 16th to 21st July. For the complete details and schedule, refer the detailed notification placed on the website అని చెప్పి ఇచ్చారు. ఓకే, polyset.ap.gov.in మనకైతే ఇది నిన్న పాలిసెట్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు 13th జూలైన. సో ఎప్పటి నుంచి అంట 16th జూలై, అంటే ఈరోజు 14th, ఎల్లుండి నుంచి మొదలవుతుంది, 21st వరకు మీకైతే ఉంటుంది. ఓకే, polyset.ap.gov.in నేను మీకు ఇస్తాను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో, చూసుకోండి. ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ చూస్తాను. 16th నుంచి మీకు 21st వరకు ఎలా ఉంటుందో వీ హ్యావ్ టు సీ హియర్. దెర్ ఈజ్ నో స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్, ఇంకా స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఏముండదు. 16th జూలై నుండి 18th జూలై వరకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్, అదే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. ఇది ఎవరికి? ఫస్ట్ ఫేజ్లో అసలు ఫీ పేమెంట్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేని వాళ్ళకే. సెకండ్ ఫేజ్ డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అవేమో అవసరం ఉండదు. ఓకే, తర్వాత ఎవరైతే ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి 16th నుండి 19th వరకు హూస్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ వెరిఫైడ్ ఆన్లైన్ ఆర్ నీడ్ ఎనీ చేంజ్ అప్డేట్ దే కెన్ విజిట్ హెల్ప్ లైన్ సెంటర్స్. ఎప్పటి నుంచి అట 16th నుంచి 19th వరకు వెళ్ళొచ్చు, ఫీ పేమెంట్ చేసుకోవచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో డేటా చేంజ్ కాకపోయినా ప్రాబ్లం ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళొచ్చు. అలానే ఎక్సర్సైజింగ్ ది వెబ్ ఆప్షన్స్ బై ది రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే, ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి నచ్చక మీకు వదిలేసినా లేకపోతే రిపోర్ట్ చేయకపోయినా, ఆల్రెడీ రిపోర్ట్ చేసి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నా కూడా 16th జూలై నుండి 20 జూలై వరకు పెట్టుకోవచ్చు. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 21st జూలై, సీట్ అలాట్మెంట్ అనేది 24th జూలైకి రిలీజ్ అయిపోతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అనేది 25th జూలై టు 29th జూలై అయితే ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అయితే కావాలి, ఒకసారి వెరిఫై చేసుకోండి. Candidates who have already paid fee in first phase need not to pay in the final phase again. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఫస్ట్ ఫేజ్లో చేసిన వాళ్ళు. ఆల్రెడీ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు, ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో క్యాండిడేట్ వెరిఫికేషన్ అయిపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈ డీటెయిల్స్ అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్లో ఫీ పేమెంట్ కానీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కానీ చేయకపోతే ఇప్పుడు చేసుకోండి. చేసుకునేటప్పుడు మీకు కనుక ఏమైనా చేంజెస్ ఉంటే ఆ డేటాలోని మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, అదే ఇక్కడ మెన్షన్ చేశారు. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా 2 sets ఆఫ్ జెరాక్స్ అలాంగ్ విత్ ఒరిజినల్స్ ఉంటే తీసుకొని వెళ్ళండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఇది ఆల్రెడీ ఎలా చేయాలి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, మిగతావన్నీ కూడా నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లోనే. అవన్నీ మీకు ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వన్స్ గో అండ్ చెక్. ఓకే, option entry. In the final phase, the options given in the first phase will not be considered for allotment. Hence, candidates have to exercise their options ఫ్రెష్. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్లో ఉన్నవే అలా ఉండిపోతాయి అనుకోవద్దు, మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఇచ్చుకోవాలి. ఓకే, అది ఇక్కడ మెన్షన్ చేశారు. ద క్యాండిడేట్స్ హు ఆర్ సాటిస్ఫైడ్ విత్ దర్ ప్రీవియస్ అలాట్మెంట్ అండ్ రిపోర్టెడ్ ఎట్ ద ఇన్స్టిట్యూషన్ కాలేజ్ నీడ్ నాట్ ఎక్సైజ్ ఆప్షన్స్ వన్స్ అగైన్. ఎవరైతే సాటిస్ఫై అయిపోయారో ఇంకా మీ కాలేజ్ చేంజ్ అవసరం లేదనుకుంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఏమీ ఇవ్వక్కర్లేదు. క్యాండిడేట్స్ షెల్ నోట్ దట్ ఇఫ్ దే ఎక్సర్సైజ్ options now and seat will be allotted as per the new options, then the vacated seat which was allotted in previous phase will be allotted to the next meritorious candidate, hence they will not have any claim on previous allotment. అర్థమైందా? ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఈ వెబ్ ఆప్షన్స్ లిస్ట్లో నుంచి ఏదైనా ఒక కాలేజ్ వచ్చిందనుకోండి, ఆ కాలేజ్లో మీరు వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. ప్రీవియస్ కాలేజ్ ఆల్రెడీ ఉంది కదా, అదైతే పోతుంది, అది ఇంకో స్టూడెంట్కి అసైన్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్లో మీకు కొత్త కాలేజ్ వచ్చేసింది కాబట్టి. ఒకవేళ కొత్త కాలేజ్ రాకపోతే మాత్రం ప్రీవియస్ కాలేజ్ అలానే ఉంటుంది, అది
ఉంటుందా అని చూసుకోండి. హూ కెన్ ఎక్సర్సైజ్ ది ఆప్షన్స్, క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెలెక్టెడ్ సీట్స్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. ఓకే, సెక్యూర్డ్ సీట్స్, ఆల్రెడీ ఎవరైతే వచ్చిందో ఫస్ట్ ఫేజ్లో బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి, అలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు ఇప్పుడు వెబ్ ఆప్షన్. సెకండ్, హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్స్. ఓకే, ఎవరికైతే సీట్స్ రాలేదో వాళ్ళు ఇప్పుడు పెట్టుకోవచ్చు. అలానే యూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్ సోఫర్ బట్ ద గాట్ ద సర్టిఫికేట్స్ వెరిఫైడ్. ఫస్ట్ ఫేజ్లో అసలు వెబ్ ఆప్షన్స్ డేట్స్ అయిపోయినంత వరకు ఎవరు చెక్ చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడు పెట్టుకోవచ్చు. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే హూ హ్యావ్ సెక్యూర్డ్ అ సీట్ రిపోర్టెడ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ అ బెటర్ ఆప్షన్. ఎవరైతే వచ్చి రిపోర్ట్ కూడా చేశారో సీట్ ఫస్ట్ ఫేజ్లో, ఇప్పుడు వాళ్ళకి ఆ కాలేజ్ నచ్చక మీరు బెటర్ ఆప్షన్ కోసం వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ఈ పాయింట్ చూసుకోండి. అండ్ హూ హ్యావ్ రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సిల్ దేర్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్. ఓకే, ఎవరైతే నాట్ రిపోర్ట్ చేశారో ఓకే వాళ్ళు ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ పోయినట్టే కదా, సో వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు పెట్టుకోవచ్చు. క్యాండిడేట్స్ హూ హ్యావ్ న్యూలీ అటెండెడ్ ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ది అవర్ షెడ్యూల్ ఇన్ ఫైనల్ ఫేజ్. ఇప్పుడే ఫస్ట్ టైము కౌన్సిలింగ్ ప్రాసెస్కి అపియర్ అవుతున్న వాళ్ళు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవడానికి మీరు ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా నేను మళ్ళీ వీడియోలో చెప్పాను, ఒకసారి కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఇదిగోండి, నేమ్ ఆఫ్ ది హెల్ప్ లైన్ సెంటర్. మీ హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు టైం ఉన్నట్టయితే ఈ నోటిఫికేషన్ మొత్తం కూడా polyset.ap.go.in ఉంది. ఇవన్నీ మీరు చూసుకోండి. ఓకేనా. ట్యూషన్ ఫీ పేయబుల్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఈస్ 4,700 ఫర్ గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ అండ్ 25,000 per annum in private unaided polytechnics and second shift engineering colleges. The reimbursement of tuition fee in respect of all eligible candidates will be as per the orders issued by Government of Andhra Pradesh from the time to time as per the norms prescribed by the Social Welfare Department. Government of Andhra Pradesh, candidates with maximum eligible age, candidates of SC ST BC 24 years and OC 20 years as on 1/7/2026 are alone eligible for ఫీ రియంబర్స్మెంట్. ఓకే, ఈ ఏజ్ వాళ్ళు మీరు ఎలిజిబుల్ అవుతారు ఫీ రియంబర్స్మెంట్కి. ఈ ట్యూషన్ ఫీ కూడా మీకు కొన్ని విడతల్లో పడుతూ ఉంటుంది కదా కాలేజ్ వాళ్ళకి, అది చెప్తున్నారు ఇక్కడ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.